భారత్ స్వదేశీ రక్షణ సాంకేతికతలో మరో భారీ ముందడుగు వేసింది. దివ్యాస్త్ర MK2 పేరుతో రూపొందుతున్న ఈ లాంగ్ రేంజ్ లోయిటరింగ్ మ్యూనేషన్ లేదా ఆత్మాహుతి డ్రోన్ ప్రస్తుతం వాహన ఆధారిత ప్రయోగ పరీక్షలు టాక్సీ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ డ్రోన్ యుద్ధరంగంలో గంటల తరబడి గాలిలో తిరుగుతూ లక్ష్యాన్ని గుర్తించి సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. దివ్యాస్త్ర MK2లో అత్యంత కీలకమైన అంశం దాని రేంజ్. ఏకంగా 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం దీనికి ఉందని చెబుతున్నారు. అంతేకాదు, ఒకసారి గాల్లోకి వెళ్లిన తర్వాత దాదాపు 8 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయగలదు. భారీ పేలుడు పదార్థాలు లేదా ఇతర పేలుళ్లలోనూ కూడా మోసుకు వెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. ఈ డ్రోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించడం మరో ప్రత్యేకత. ఒకేసారి అనేక దివ్యాస్త్ర డ్రోన్లు సమన్వయంతో పనిచేసే స్వార్మ్ ఆపరేషన్స్ నిర్వహించగలవు. యుద్ధ సమయంలో శత్రువు GPS వ్యవస్థలను జామ్ చేసినా GPS లేకుండానే లక్ష్యాన్ని చేరుకునే నావిగేషన్ టెక్నాలజీ ఇందులో ఉండనుంది. దీంతో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరిస్థితుల్లో కూడా ఇది సమర్థవంతంగా పనిచేయగలదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఘర్షణల తర్వాత డ్రోన్ యుద్ధాల ప్రాధాన్యం ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా భవిష్యత్ యుద్ధాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రూపొందుతున్న దివ్యాస్త్ర MK2 భారత రక్షణ రంగ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుంది. ఒకప్పుడు విదేశీ ఆయుధాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు అత్యాధునిక డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ వ్యవస్థలను స్వయంగా తయారు చేసే స్థాయికి చేరుకుంది. దివ్యాస్త్ర MK2 పూర్తి స్థాయిలో సేవల్లోకి వస్తే భారత సైన్యానికి ఇది ఒక శక్తివంతమైన గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.